కాకినాడ రూరల్ మండలం తమవరం పంచాయతీ ప్రాంగణంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ రూరల్ తమవరం గ్రామంలో తహసీల్దార్ కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరై రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భూమి రీసర్వే పూర్తి చేసి కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని ప్రారంభించిందని, జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ పథకం రైతుల హక్కులను రక్షించడానికి, భూమి వివాదాలను పరిష్కరించడానికి ఉద్దేశించబడినదని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు వివరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే పంతం నానాజీల చొరవతో తమ సమస్యలు పరిష్కరించబడ్డాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, మాదారపు తాతాజీ, కరెడ్ల గోవింద్, తమ్మవరం జనసేన నాయకులు గొల్లపల్లి బాబీ, రైతులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి పట్టుకోండి సార్. ఇప్పుడు ఒకటైతే కోరుతా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈవేళ తీసుకుని ఈవేళ ఇస్తున్నటువంటి నిర్ణయం ఎంత గొప్ప నిర్ణయం అంటే, మీరు గమనించారు, మేము గమనించాం. గత పాలకులు ఈ 5 సంవత్సరాలు ముందు, 1.5 సంవత్సరం ముందు పరిపాలనా విధానం చేతకాక తనే అన్ని ఇట్లా కనపడాలన్నట్టు ఒక ఆలోచన, ఒక రాజరిక వ్యవస్థను తయారు చేద్దాం అనుకున్నాం. కొన్ని అలా చేద్దాం అనుకున్నాం. చూస్తే రాయల వారి దగ్గర నుంచి చూస్తే రాయల వారు కూడా బొమ్మ వేయించుకోలేదు, రాజముద్ర వేయించారు ఆనాటి పత్రాల మీద. అట్లాగే స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీజీ గారు. అందరూ బలంగా నమ్మేది అదే. ఆయన బొమ్మ కూడా ఎప్పుడు ఎక్కడ ఏ పాస్ పుస్తకాల మీద కానీ ఏ పుస్తకాల డాక్యుమెంట్ల మీద కూడా ఎక్కడ ఆయన బొమ్మ కూడా ఎక్కడ. మొట్టమొదటిసారిగా ఆ బొమ్మ నా పాస్ పుస్తకాల మీద చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది. అదే నేను చెప్పాను, ఎక్కడ కృష్ణా జిల్లాలో బందర్లో వచ్చి ఒక బహిరంగ సభలో చెప్పాను, అయ్యా నా తండ్రి కానీ నా తాత కానీ నా ముత్తాత కానీ ఏ రోజు రాయలసీమ వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా వాళ్ళు తప్పులు చేసే మనుషులు కాదు. అటువంటిప్పుడు నా పాస్ పుస్తకం మీ బొమ్మ అలాగ వస్తుంది అని చెప్పి నేను అలా అడిగాను. మీద 4-5 రకాల పాస్ పుస్తకాలు ఉండేవి. ఏదో ఎంఆర్ఓనో ఆర్డీఓ ఇంప్లిమెంట్ చేసిన అలాంటి వాళ్ళు ఇంకొక భూమి మీద తెచ్చేసుకునే పరిస్థితి లేదు. ఈ పాస్బుక్లు చాలా టెక్నాలజీతో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మన సెల్లో క్యూఆర్ కోడ్ మీద చూసుకున్నట్లయితే మన ల్యాండ్ మన దగ్గరే ఉందా, మన సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంది ఏంటనేది ఎప్పటికప్పుడు అందించు మనకి రికార్డులో కూడా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ ఎవరో కూడా దీంట్లో మోసం చేయలేదు. అదేవిధంగా రెవెన్యూ సమస్యలు కూడా చాలా ఉన్నాయి గ్రామాల్లో. ఇప్పుడే మాట్లాడారు ఎమ్మెల్యే గారు, అన్ని గ్రామాల్లో కూడా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. దీన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా రెవెన్యూ ల్యాండ్ ఇష్యూస్ లేని సమాజం గ్రామాలు ఉండాలని. ఎందుకంటే మన గొడవలు వచ్చినా ఏదొచ్చినా రెవెన్యూ విషయంలోనే వస్తాయి. ఎక్కువ కుటుంబాల మధ్య కానీ గ్రామాల మధ్య కానీ తగాదా రావడం అంటూ రెవెన్యూ విషయాలే. అవి కూడా సాల్వ్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదేమైనా నన్ను కూడా మరి గ్రామంలో చాలా మంది కష్టపడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నన్ను కూడా గెలిపించినందుకు ఈ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంతకాలం మీ ఊళ్ళో ఏరియాస్ మీటింగ్లు పెట్టాము. ఆ మీటింగ్లన్నీ ఒక లెక్క, ఇది ఒకటి ఒక లెక్క. అవునా? థ్యాంక్ యూ. లాస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్లో నాకు కొంత అవగాహన ఉంది. నేను గతంలో ఏపీఎస్సీలో పనిచేశాను, ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కువ కాలం చేశాను. మీరు అందరూ అడుగుతూ ఉంటే బాగా ఉండేది, లోపల చెయ్యాలని తపన ఉన్నప్పటికీ ఇది ఎంతవరకు చేయగలము. ఈ యాక్ట్, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అనేది చాలా బలమైనది. కొంత ఒకసారి ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్ మనకి పాత సెక్షన్ ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 1894 ఎల్ఏ యాక్ట్ ప్రకారంగా రైతులకు ఇచ్చే ప్రావిజన్ లేదు. అది కొంచెం ఖచ్చితంగా చేదుగా ఉన్నా అంగీకరించాల్సిన విషయం. 2000 ఎకరం మేము వెనక్కి ఇవ్వగలిగాం. అప్పుడు క్యాబినెట్ లో జరిగిన మీటింగ్ లో మినిట్స్, ఫస్ట్ మీటింగ్ నేను వెళ్ళడం జరిగింది, రెండో మీటింగ్ నేను ప్రమోషన్ వచ్చి బయటకు వచ్చాను, మూడో మీటింగ్ కి జీవో ఇచ్చారు. దీనికి కూడా అంత కష్టపడాలి అన్న ఉద్దేశంలోనే ఎంతసేపు నేను రిపోర్ట్ రాసుకుంటూ వెళ్ళాను.
ఈ విధంగా ఉంది గ్రౌండ్ స్టేటస్, దీన్ని హై లెవెల్లో తీసుకోవాలి యాక్షన్. హై లెవెల్ అంటే కలెక్టర్ గారి లెవెల్ కూడా హై లెవెల్ నా వరకు వెళ్ళాను. కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారి చొరవతో అయితేనే అధికారులు అందరూ కూడా ఇచ్చేసి మా డైనమిక్ కలెక్టర్ గారు, ముఖ్యంగా ఈ క్రెడిట్ అంతా ఎమ్మెల్యే గారికి, అంతకన్నా ఎక్కువ మా కలెక్టర్ గారికి చెందుతుంది. అందులో అయితే మేము సందేహం. ఇటువంటి కష్టంలో ఉండడం చాలా అయితే ఇందులో ఎవరు కూడా ఏదో స్కామ్ జరిగిపోయింది అనేటువంటిది లేదు. ఎందుకంటే రైతులకి మీ భూమి మీకు తిరిగి వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. నా టైంలో జరిగింది అన్నందుకు. సో ఇవాళ రావడం ప్రౌడ్గా కూడా ఉంది నాకు. యాక్చువల్గా ఈరోజు నేమో ప్రోగ్రామ్ కానీ ఎమ్మెల్యే గారు ఈరోజు మార్చమన్నారు. వారికి రేపు వేరే పని ఉందని ప్రోగ్రామ్ మార్చుకున్నాం పైవారితో మాట్లాడుకుని. సో ఇంతవరకు ఇది ఓకే. ఇప్పుడు ఈరోజు పెట్టుకున్న రైతులకు ప్రతి విషయం కూడా అందేటట్టు ప్రయత్నించాలని చెప్పేసి మరీ కోరుచున్నాము. అలాగే మనకి ఎప్పుడు కూడా ప్రభుత్వము రైతుల పక్షపాతి, ఎప్పుడు కూడా రైతులకు చేదోడు వాదోడుగా ఉంటుంది. అలాగే మనకి యూరియా కూడా ఎక్కడ లోటు లేకుండా యూరియా మొత్తం అందరికీ మనకు అందింది. ఈ విధంగా ప్రభుత్వం చేసే పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన 10 మంది కాకుండా ప్రజలందరికీ కూడా తీసుకెళ్లాలని చెప్పి మరీ కోరుచుంటూ, అలాగే నానాజీ గారి పనితనం, నానాజీ గారి గురించి కూడా మారుమూలలో కొంతమంది తెలియపోవచ్చు, ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేసి నాయకులందరికీ మరీ కోరుచు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి బోర్డెన్ సంస్కరణ తీసుకొచ్చారు. విద్యాశాఖలో లోకేష్ గారు బోర్డెన్ సంస్కరణ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు బోర్డెన్ సంస్కరణ తీసుకొచ్చి కష్టపడుతున్నారు. కానీ మనం ఇవన్నీ కూడా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి, చదువు లేని వాళ్ళు కానీ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వం గురించి పూర్తి స్థాయిలో చెప్పాల్సిన అవసరం మన కూటమి నాయకులందరిపైన ఉంది. ఆ దిశగా మనందరినీ వెళ్లాల్సిందిగా మరీ కోరుచు. ఈ మంచి అవకాశాలను నాకు ఇచ్చినటువంటి ఈ తమ్మవరం గ్రామ ప్రజలకు, మన ఎమ్మెల్యే గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నానేజీ గారికి మీరు అందరూ ఇచ్చారు, దాంట్లో పవన్ కళ్యాణ్ గారి కంటే అలా అని కాదు. అక్కడ సీఎం మన మొత్తం యంత్రాంగం అంతా కూడా వైసీపీ యంత్రాంగం సీఎంతో సహా అక్కడే ఉండే ఆ రోజున. అయినా కానీ ఆయన 70,000 మెజార్టీ నగరం అనేది ఒక 2-3 లక్షల మెజార్టీ అంటే వన్ సైడ్ యాక్షన్ జరిగింది నాకు పిఠాపురం అయితే. ఇక్కడ 72,000 మెజార్టీ రావడానికి కారణం ఓ రకంగా పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు వేసుకోవడమే. మీరందరూ కూడా తిరగబడ్డారు, రైతులందరూ కూడా. అంటే దాంట్లో కనీసం 30,000 ఓట్లైనా సరే ఆ ఫోటో వల్ల మాకు ఎక్స్ట్రా పడ్డాయని చెప్పి మేము అనుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే 40,000 మెజార్టీ కన్ఫర్మ్ అండి. ఎప్పుడో ఈ ఫోటో వల్ల 30,000 ఎక్స్ట్రా మెజార్టీ ఇక్కడ రావడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా అంటే ఇటువంటి తప్పులు ఎవరో కూడా చేయకూడదండి. ఎందుకంటే ఎంత గొప్ప స్థానంలో ఉన్నా మన రాజ్యం సాగుతుందనే విధంగా ఆయన ఆ రోజు ఆ విధమైనటువంటి ఫోటోలు మన భూమిపై వారి ఫోటోలు వేసుకోవడం, మన తాత ముత్తాతలు సంపాదించిన భూమిలో పాస్బుక్లకి వారి ఫోటో వేసుకోవడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యమైన స్థితి. అంటే అదే కొనసాగితే మనందరూ కూడా ఈ రోజున ఏ బంగ్లాదేశ్కో పాకిస్తాన్కో మనకి అక్కడ జనాలందరూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ అక్కడ పంపించేదేమో. ఆ విధంగా చేయకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం, ఇదంతా పవన్ కళ్యాణ్ గారి క్రెడిట్ అండి. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సరే నా సీట్లు అన్ని లెక్క వేసుకోలేదు, నేను ఎక్కువ పోటీ చేయాలని ఆలోచించుకోలేదు. ఈ కూటమి నిలబడాలని చెప్పేసి ఢిల్లీలో 3-4 రోజుల పాటు ఉండి ఆయన మోడీ గారిని కలుసుకుని తప్పకుండా ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉంది, ఈ ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని చాలా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం, ప్రజలందరూ కూడా అనేక బాధలు పెడుతున్నారు, రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు కలుగుతున్న ఆలోచనతో ఈ